మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది? నా పేరు వరలక్ష్మి మేడం. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. బెంగళూరు అంటే అంత డిస్టెన్స్ నుంచి అక్కడ చాలా ఉంటాయి కదా? ఉండాయేమో నాకు అంత తెలీదు. ఓకే. నేను యూట్యూబ్ చూశాను. ఇప్పుడంతా పెద్ద పెద్దవాళ్ళు అందరూ బాగా నేర్చుకుంటున్నారు. ఓకే. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వాళ్ళకి పోతే బాగుంటుంది. ఇంకా అసలు అక్కడి నుంచి ఇక్కడికంటే దగ్గర దగ్గర 12 గంటల జర్నీ ఉండిద్ది. ఇంత దూరం మమ్మల్ని నమ్మి ఎలా వచ్చారు మీరు? కొత్త నమ్మకం ఓకే. చూసి నమ్మకం 12 గంటలు కాదు మేడం, 17 గంటలు 17 గంటలు జర్నీ చేసి వచ్చారు. 17 గంటలు జర్నీ చేయగలుగుతున్నాను. ఓకే. పర్వాలేదు, నేర్చుకున్నాను. ఓకే. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? 5 రోజులు. ఈ రోజు లాస్ట్. ఈ రోజు వెళ్ళిపోతున్నారా? 5 రోజులు ఎక్కడుండి నేర్చుకున్నారు? మీకు ఇక్కడ ఫెసిలిటీ ఎలా ఉంది? బాగుంది. సార్ బాగా చెప్పిస్తారు. ఓకే. తీసుకుపోతారు, తీసుకువస్తారు. బాగుంది మేడం. మీకు ఇబ్బంది ఏం లేదు? ఎవరు వచ్చినా నేర్చుకోవచ్చు. ఓకే. మీకు సైకిల్ వచ్చా? లేదు మేడం, రాదు. ఓకే. ఇక్కడికి వచ్చిన అంటే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి అసలు మా డ్రైవింగ్ స్కూల్ మీరు ఎవరికైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎవరైనా రావచ్చు మేడం, ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. అన్ని ఫెసిలిటీలు ఉంటాయి. బాగుంది ఇక్కడ. పక్కా నేర్చుకొని పోతారు. దూరం నుంచి వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. అమ్మ ఆడపిల్లలకి అందరికీ బాగా వెళ్ళిపోతుంది. పెద్దోళ్ళకైనా సరే, చిన్నోళ్ళకైనా సరే, సైకిల్ వచ్చినా సరే, రాకపోయినా సరే బాగా వెళ్ళిపోతుంది. చక్కగా ఎవరైనా నేర్చుకోకుండా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం, చెప్తాను. ఇక్కడ నేర్చుకోకుండా డ్రైవింగ్ నేర్చుకోకుండా ఇక్కడ రాదు. అందరూ నేర్చుకున్నాను, నేను చూస్తూ ఉన్నాను. ఓకే. నాకు రాదనే వాళ్ళే లేరు. ఓకే మేడం. అందరూ నేర్చుకుంటున్నారు, నవ్వుతా పోతారు సంతోషంగా. చాలా సంతోషం, నాకంతా చాలా సంతోషం. ఓకే. అసలు నేను నేర్చుకుంటాను పోతానని నా కల్లో కూడా మీ ఇంట్లో వాళ్ళు ఇక్కడికి ఇంత దూరం ఎలా పంపించారు? నవ్వుతా ఉంది. ఇక్కడ నుంచి గుంటూరుకి పోతాను. ఫస్ట్ టైం చూస్తే ఉండేది. బెంగళూరు నుంచి గుంటూరుకి. అక్కడ చెప్పొద్దు గుంటూరుకి పోతానని ఎవరైనా అడిగితే పక్క ఊరు అని చెప్పి బెంగళూరు అని చెప్పొద్దు అని చెప్పారు. ఓకే. మీకు కన్నడ వచ్చా? మీ లాంగ్వేజ్లో మీరు చెప్పండి ఇక్కడ. అంటే మీరు బెంగళూరు నుంచి వచ్చారా లేకపోతే మేము చెప్పిస్తున్నామా అనే ఫీలింగ్ ఉంటుంది కదా వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా. మీ లాంగ్వేజ్లో మా డ్రైవింగ్ ಸ್ಕೂಲ್ ಗುరించి. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಹೆಸರು ವರಲಕ್ಷ್ಮಿ. ಆರ್ಕೆ ಡ್ರೈವಿಂಗ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾರು ಬಂದಾದರೂ ಕಲ್ತ್ಕೋಬೋದು. ವಯಸ್ಸಾಗಿರ್ಬೋದು ಎಲ್ರಿಗೂ ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಸ್ಟೆಲ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾರಾದರೂ ಬಂದು ಕಲ್ತ್ಕೋಬೋದು. ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಸ್ಟೆಲು. ಸಾರ್ಕು ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸ್ತಾರೆ. ಮೇಡಮ್ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే. మీకు అంటే కొంచెం ఇబ్బంది పడినట్టు ఎక్కడైనా పడినట్టు అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇదంగాదు బీಳೋದು ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. మీ ఏజ్ ఎంత ఉండిద్ది ఇప్పుడు? మన ఏజ్ 40 ವರ್ಷ. ఇప్పుడు వరకు ఎందుకు ట్రై చేయలేదు? ఇప్పుడు ట్రై చేయాలని ఎలా అనిపించింది? ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఎప్పుడైనా ట్రై చేశారా? ಕಲ್ತ್ಕೋಬೇಕು ನಾನು ಅನ್ನೋದೇನೂ ಇರಲಿಲ್ಲ. ಆದರೆ ಇದು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡಿ ನಾನು ಕಲಿಬೇಕು ಅನ್ನೋ ಈ ವಯಸ್ಸಾಗಿರೋ 40-50 ವರ್ಷದವರೆಲ್ಲ ಬರ್ತಾ ಇದ್ರಲ್ಲ, ನಾವು ಯಾಕೆ ಕಲಿಬಾರ್ದು ಅನ್ನೋ ಒಂದು ಉದ್ದೇಶದಿಂದ ನಾನು ಬಂದಿದ್ದಕ್ಕೂ ಸಂತೋಷ ಆಯಿತು. ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸ್ತಾರೆ, ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే. ఓకే మేడం, మీరు ఒకసారి అలా డ్రైవ్ చేసి మీ డ్రైవింగ్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్ నుంచి వస్తున్నాము, ఇక్కడ మనం కరెక్ట్గా ఎలా ఉంటుందో ఏంటో ఇలాంటివన్నీ మీరు ఏం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మీకు మంచిగా హాస్టల్ ఉంది ఇక్కడ. మీరు ఉండడానికి కానీ డిస్టెన్స్ నుంచి వచ్చి నేర్చుకోవడానికి కానీ చాలామంది ఇంకా ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ సీజన్లో ఈ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మీరు నేర్చుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. అంటే తక్కువ టైంలో ఒక 5 days కనుక మీరు ఎంప్లాయీస్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా కూడా మీకు ఒక మంచి ఈ టైంలో దొరుకుతుంది. ఆ టైంని మీరు చక్కగా యూజ్ చేసుకొని ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి రండి. గుంటూరులో వాళ్ళు అనుకోండి, చక్కగా వచ్చి 10 days నేర్చుకొని హ్యాపీగా వెళ్ళండి. లేదు దూరం నుంచి వచ్చేవాళ్ళు అనుకుంటే ఒక 5 days అన్నా మీరు టైం కేటాయించుకొని రండి. చూడండి, వీళ్ళు ఎంతో సంతోషంగా డ్రైవింగ్ నేర్చుకొని హ్యాపీగా వెళ్తున్నారు. అలాగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము చెప్పడం కాదండి, ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఆడవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది డ్రైవింగ్ అనేది ఎంత అవసరము లేడీస్కి. ఎంత ప్రతిదానికి ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అంటే ఎంత టఫ్గా ఉంటుంది. అలాంటిది మీరు ఒక 5 days కనుక కేటాయించుకొని ఇక్కడికి రాగలిగితే చక్కగా సైకిల్ రాపోయినా కూడా ఏస్తో సంబంధం లేకుండా చక్కగా నేర్చుకోవచ్చు. చాలా సంతోషంగా ఉండొచ్చు. చాలామంది చెప్తుంటారు 5 రోజులలో వచ్చేదానికోసం ఇన్ని రోజులు మేము నడిచి వెళ్ళామా, మేము కష్టపడ్డామా అని. అలా చాలామంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్కళ్ళకి అంటే నా వీడియో అనేది మీరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు పంపించే ఈ వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది.
ఎక్కడుంటుందో తెలియదు, ఒకవేళ ఉన్నా కరెక్ట్గా నేర్పించే ప్రాసెస్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మన దగ్గర ఈజీ ప్రాసెస్లో చక్కగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.